it is 6 and then 7. So we have 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. All right. Now, సో ఈ నెంబర్స్ ఏంటి అని మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైస్ త్రో చేసినప్పుడు నాకు రెండు సమ్మేషన్ యొక్క షార్ట్ కట్. సో రెండు డైస్లోనూ వచ్చే మినిమం నెంబర్ ఏంటి అని చూశారు అంటే 1, 1 విచ్ ఇస్ 2. అండ్ రెండు డైస్ నేను త్రో చేసినప్పుడు దాంట్లో వచ్చే మ్యాక్సిమం నెంబర్ నాకు సమ్మేషన్ ఎంత ఉండొచ్చు అంటే 12. కరెక్ట్. నా సో ఈ పర్టికులర్ నెంబర్స్కి నేను కొన్ని నెంబర్స్ని అలైన్ చేస్తున్నాను. అదేం చూసానంటే 2కి నేను 1, అండ్ దెన్ 3కి నేను ప్యారల్గా నేను చేస్తున్నాను అంటే 2, 4కి ప్యారల్గా 3, 5కి ప్యారల్గా 4, అండ్ దెన్ 6కి ప్యారల్గా 5, 7కి ప్యారల్గా 6. ట్రై టు అండర్స్టాండ్. 2కి ప్యారల్గా 1, 3కి ప్యారల్గా 2, 4కి ప్యారల్గా 3, 5కి ప్యారల్గా 4, 6కి ప్యారల్గా 5, 7కి ప్యారల్గా 6. కరెక్ట్. నా ఇప్పుడు 8కి ప్యారల్గా మళ్ళీ నేను డిసెండింగ్ ఆర్డర్ విచ్ ఇస్ వన్స్ అగైన్ 5. వన్స్ అగైన్ 1, 2, 3, 4, 5, 6 అండ్ 6, 5, 4, 3, 2, 1. సో ఇది ఏంటి అని మీరు చూసినట్లయితే, సో టాప్లో ఉన్నవి అన్నీ ఆ రెండు డైస్ త్రో చేసినప్పుడు వచ్చే సమ్మేషన్ వాల్యూస్, కింద ఉండేవన్నీ వాటి యొక్క రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్. Okay, this is just a shortcut. Instead of counting each and every time doing the summation, it is easy for us to identify. So it is nothing but total 2 gani 3 gani summation values. It is 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So maximum rendu dice ni sum chese 12 ravachu, minimum 1 and 1. So summation, and then what respective probabilities me choosinattlaithe 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1. And remember, so since we have two different dice here, and what are the total outcomes when choosinattlaithe 6 power 2 which is nothing but 36 outcomes. Remember this, 6 power 2 which is 36 outcomes. Correct. So 36 outcomes anedi total ga rendu dice lo untundi. If you ask me now, what is the probability of getting a summation as 4 అని చెప్పి అంటాం. I repeat, in the sense 4 total రెండు డైస్ నేను త్రో చేస్తున్నాను. రెండు డైస్ నేను త్రో చేసేటప్పుడు ప్రాబబిలిటీ టోటల్ 4 రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని. సో రెండు డైస్ నేను త్రో చేసినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ 2, 2 ఇలా ఉండొచ్చు. కరెక్ట్. ఫస్ట్ 1 2 అండ్ సెకండ్ 1 2, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1, 3. కరెక్ట్. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3, 1. సో ఈ 3 డిఫరెంట్ మీ ఫేవరెట్. సో నాకేంటంటే రెండు డైస్లోనూ నా అవుట్పుట్ ఎంత ఉండాలి, రెండు కలిపితే 4 రావాలి. సో 4 రావాలంటే ఫస్ట్ దాంట్లోనూ 2, సెకండ్ దాంట్లోనూ 2, 4 వస్తుంది. అండ్ దెన్ ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 3, టోటల్ సమ్మేషన్ 4 ఉంటుంది. సెకండ్ దాంట్లో ఫస్ట్ 3 అండ్ దెన్ సెకండ్ వన్స్ అగైన్ 1 విచ్ ఇస్ గోయింగ్ టు బి 4. కరెక్ట్. నా అండ్ దెన్ నా ప్రాబబిలిటీ ఏంటి నేను చెక్ చేసేటప్పుడు, సో లైక్ P ఆఫ్ E అని మీరు చూసినట్లప్పుడు నా ఫేవరెట్ ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1, 2, 3. సో 3 బై టోటల్ ఎంత 36. కరెక్ట్. విచ్ ఇస్ నథింగ్ బట్ 1/12. సో మీరు ఇలా మాన్యువల్గా కౌంట్ చేసుకుండడానికంటే కూడా ఒకసారి మీరు ఈ పర్టికులర్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో నాకేం కావాలి, నా సమ్మేషన్ 4 రావాలి. సో సమ్మేషన్కి 4 ఆపోజిట్లో ఉన్న నెంబర్ మీరు చూసినట్లయితే 3. కరెక్ట్. సో సింపుల్, 3/36 మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, విచ్ ఇస్ 1/12. విల్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ సమ్మేషన్కి ప్రతిసారి నా టోటల్, సో ఫర్ ఎగ్జాంపుల్ నా టోటల్ 9 కావాలి. రెండు డైస్ నేను త్రో చేసేటప్పుడు నాకు 9 సమ్మేషన్ రావాలి అంటే దాని ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే, సో సింపుల్, ఇట్స్ గోయింగ్ టు బి 9 సమ్మేషన్ అయితే దాని ప్రాబబిలిటీ వాల్యూ ఎంత, దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది 4. సో ఇన్ సచ్ కేస్ 4 బై టోటల్ అవుట్కమ్స్ అని 36. సో ఇట్ ఇస్ సింపుల్ 1/9. ఆల్రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ manually calculating each and every number, it is easy to identify the summation with the help of this particular triangle. I hope you understand this. See, we still have we have to discuss lots of questions in the future, in the next classes, upcoming classes, and tomorrow and day after tomorrow obviously I'm going to continue with the probability. Alright, so as of now, just go back to your homes, just try to practice this questions based on coins and dices, and tomorrow I'll continue with the cards. Thank you so much.
Hello everyone, good afternoon. Welcome to Aptitude Foundation course presented by APSSDC. So today we are going to discuss the probability and it is a second session. So if you want to understand this particular session, if you have already seen the first session, no issues. If you haven't seen the first session, please go to the first session and take session 1 ni first okkar chudandi, nana session chudani vallu, then only you'll understand today's session. Okay, now so yesterday when we were discussing, I told you, so we have different kinds of questions when it comes to probability. I mean questions based on, the first one is coins, correct? Questions based on coins, questions based on dice, questions based on cards, questions based on marbles or balls, and miscellaneous. Correct? So these are the 5 different types of questions when it comes to probability. Avuna? So dintlo basic level, intermediate level and high level questions anedi unnai. So we are going to discuss all the 3 levels, and yesterday we were discussing about the coins. So we have completed the coins, and now when it comes to dice, yes of course. So yesterday లాస్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే 2 డైస్ త్రో చేసినప్పుడు ఎలా ఉంటుంది ప్రాబబిలిటీ, సమ్మేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి నేను పర్టికులర్ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని కంటిన్యూషన్ మీరు చూసినట్లయితే, see I'm going to draw a particular triangle. Yesterday the same triangle which I have drawn. So if you observe ఈ triangle మీరు చూసినట్లయితే, సో 2 డైస్ త్రో చేసినప్పుడు, సో I told you clearly ఒక డైస్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటుంది, మీరు చూసినట్లయితే 6 ఫేసెస్ ఉంటుంది, కరెక్ట్? సో this is how it works, and like let's say 1 2 and this is how డైస్ వర్క్, 6 ఫేసెస్ ఉంటుంది. ఆల్రైట్, సో 2 డైస్ ఇలాంటిది ఇంకో డైస్ తీసుకున్నప్పుడు 2 డైస్ మీరు త్రో చేసినప్పుడు మినిమం ఎంత పడచ్చు అని చూసారు అంటే 1,1. 2 డైస్ మీరు త్రో చేసినప్పుడు మీకు మినిమం ఎంత, 1,1, which means 2. సో లెట్స్ సే అదే 2 డైస్ త్రో చేసినప్పుడు మాక్సిమం ఎంత రావచ్చు మీకు అవుట్పుట్ అనేది చూసినట్లయితే 2 డైస్ ఉన్న 6 and 6, which is nothing but 12, correct? So in such case, so 2 3 4 5 and here it is going to be 11 10 9 8 6 7. So now it's like minimum 2 and the maximum is it is going to be 6,6, which is nothing but 12. So వీటి కరస్పాండింగ్ నెంబర్స్ నేను మీరు చూసినట్లయితే, సో ఇవి ఏంటి ఈ టాప్లో ఉన్నవి అంటే 2 డైస్ మీరు త్రో చేసినప్పుడు మీకు వచ్చే టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 డైస్ త్రో చేస్తే మీకు ఎలా వస్తుంది కాంబినేషన్స్ మీరు చూసినట్లయితే 1,1, లెట్స్ సే 1,2, లేదు 3,4, ఇలాంటి ఎన్నో కాంబినేషన్స్ వస్తాయి. ఈ కాంబినేషన్స్లో ఈ రెండింటి టోటల్ నేను తీసుకుంటున్నాను. 1,1 వచ్చినప్పుడు మీకు టోటల్ ఎంత రావచ్చు, 2. సో 6,6 వచ్చినప్పుడు మీకు ఎంత రావచ్చు టోటల్ అనేది, ఇట్ ఇస్ 12. సో మీకు టోటల్ అనేది 2 3 4 5 6 7 8 9 10 11 12. మీకు టోటల్ రావడానికి ఉన్న ఛాన్సెస్ అయితే ఇవే. సో 2 కింద ఏమైనా రావచ్చు అంటే నో ఛాన్స్ అట్ ఆల్, 2 డైస్ కాబట్టి మినిమం 2, అండ్ 12 పైన ఏదైనా రావచ్చు అంటే నో, నాట్ పాసిబుల్. నా వీటి యొక్క ఈ పర్టికులర్ షార్ట్కట్లో వీటి యొక్క కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ ఎలా ఉంటుంది, మాన్యువల్గా కౌంట్ చేయకుండా ఎలా డిస్కస్ చేస్తామనేది మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ సో సింపుల్. ఇట్ స్టార్ట్స్ విత్ 1 2 3 4 5 అండ్ ప్రాబబ్లీ 6 హియర్. సో మిడిల్లో 6 అండ్ డిసెండింగ్ ఆర్డర్ వన్స్ అగైన్ 5 4 3 2 1. This is how it works. 1 2 3 4 5 6 and once again 5 4 3 2 1. సో దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో సింపుల్. లెట్స్ సే 2 డైస్ ఆర్ రోల్డ్ అనే క్వశ్చన్ మనం సింపుల్గా తీసుకుంటే, 2 డైస్ ఆర్ రోల్డ్. Now if you see the screen, 2 dice are rolled simultaneously, find the probability of అని చెప్పి ఇచ్చినట్లయితే, I repeat, 2 dice are rolled, find the probability of getting a total of 9 అనే క్వశ్చన్ ఉంటుంది. గెటింగ్ ఏ టోటల్ ఆఫ్ 9 అంటే ఏంటంటే, సో 2 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ టోటల్ ఆర్ సమ్ 9 రావాలి అంటే ఎన్ని పర్టికులర్ ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అనేది మీరు చెక్ చేయాలంటే, సమ్ 9 రావాలి అంటే, సో వీ కెన్ స్టార్ట్ విత్ 3,6 రావచ్చు, 6,3 రావచ్చు, లేదు 5 + 4 రావచ్చు. ఇలాంటి మల్టిపుల్ కాంబినేషన్స్ అనేది మనకు ఉంటుంది. ఇలా 1 by 1 మనం మాన్యువల్గా కౌంట్ చేసుకోవడానికంటే డైరెక్ట్గా ఎలా చూడడం, వెరీ సింపుల్. సమ్ అనేది మనకి 9 రావాలి, కరెక్ట్? సో సమ్ 9 యొక్క ప్యారలల్ నెంబర్ మీరు చూసినట్టయితే 4. అండ్ రిమెంబర్, 2 డైస్ ఆర్ రోల్డ్, 2 డైస్ మనం త్రో చేస్తున్నాం కాబట్టి డినామినేటర్లో, సో మీకు ఇది గుర్తుంటుంది. సో ఎన్ ఆఫ్ ఎస్ అని నేను మీకు చెప్పాను, ఎన్ ఆఫ్ ఈ అని చెప్పాను, అండ్ దెన్ పీ ఆఫ్ ఈ. సో ఈ 3 నోటేషన్స్ నేను మీకు ఎన్న క్లాస్లో మీకు చెప్పాను. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ అవుట్కమ్స్ ఏంటి అనేది, అండ్ ఎన్ ఆఫ్ ఈ అంటే ఇట్స్ నథింగ్ బట్ యువర్ ఫేవరెట్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది, అండ్ పీ ఆఫ్ ఈ అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ ఏంటి అనేది.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ ఆఫ్ ఎస్ అనేది ఏంటంటే లెట్స్ సే ఎన్ని డైస్ మీరు రోల్ చేస్తున్నారు, ఇట్ ఇస్ గోయింగ్ టు బి 2 డైస్ అండ్ ఒక డైలో ఎన్ని ఫేసెస్ ఉంటుంది, ఒక డైలో చూసినట్లయితే 6 ఫేసెస్ ఉంటుంది. ఇన్ సచ్ కేస్ 6 and 2 డైసెస్ కాబట్టి 6/2, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 36. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అని మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్వేస్ 36. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అని చూస్తే ఇట్స్ ఆల్వేస్ 36. అండ్ నా ఇఫ్ యూ అబ్జర్వ్ ఎన్ ఆఫ్ ఈ అంటే ఏంటి, మీకు ఫేవరెట్ ఏంటి అని చూస్తే నాకేం కావాలి, 2 డైస్ త్రో చేసినప్పుడు వాటిల్లో ఆ 2 డైస్లో వచ్చే నెంబర్ని సమ్ చేస్తే 9 రావాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 9. సో 9 యొక్క ప్యారలల్ నెంబర్ ఏంటి, 4. సో సింపుల్, నా ఫేవరెట్ ఎంత అని నేను చూసినట్లయితే ఇట్ ఈస్ 4. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఇస్ ద టోటల్ ప్రాబబిలిటీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4/36, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/9. ఇట్ ఈస్ సో సింపుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 3,6, 6,3, 5,4, 4,5 అని చెప్పి ఇలా మాన్యువల్గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళడం కంటే సో డైరెక్ట్గా ఫేవరెట్ అనేది మీరు చూసినట్లయితే ఈ ప్యారలల్ నెంబర్స్ యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యూ లుక్ అట్ ద స్క్రీన్, సో లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్, గెటింగ్ అ సమ్ గ్రేటర్ దాన్ 9. ఐ మీన్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసాం గెటింగ్ ఎ టోటల్ ఆఫ్ 9 అని చెప్పి, సెకండ్ మీరు చూసినట్లయితే గెటింగ్ ఎ సమ్ గ్రేటర్ దాన్ 9 అంటే 2 డైస్ నేను త్రో చేసినప్పుడు నా సమ్ అనేది 9 కంటే ఎక్కువ ఉండాలి. సో 9 కంటే ఎక్కువ ఉండాలంటే ఏముండొచ్చు, 10 ఉండొచ్చు, లేదంటే మీరు స్క్రీన్ చూసినట్లయితే 11 ఉండొచ్చు, ఆర్ ఎల్స్ 12. కరెక్టా? సో 9 కంటే ఎక్కువ, ఇన్ సచ్ కేస్ 10 లేదంటే 11 లేదంటే 12. సో ఇట్ ఇస్ సో సింపుల్. నా ఈ 10 కంటే ఎక్కువ వచ్చేటప్పుడు నా ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది, రిమెంబర్ సో 2 డైస్ త్రో చేసినప్పుడు టోటల్ అవుట్కమ్ అనేది 36 ఉంటుంది. మీరు స్క్రీన్ చూసినట్లయితే ఈ 36 అనేది మీకు చేంజ్ కాదు. ఓకే, సో అబ్జర్వ్ హియర్, సో 6 square is nothing but 36. సో టోటల్ అవుట్కమ్, సో 36 అనేది ఏంటి, విచ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విచ్ ఇస్ 36. కరెక్ట్? ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 36. నవ్ ఎన్ ఆఫ్ ఈ అంటే ఏంటంటే నా ఫేవరెట్ ఏంటి అంటే నాకు 9 కంటే ఎక్కువ ఉండాలి, అంటే ఇవన్నీ నేను కన్సిడర్ చేయను, 9 కంటే ఎక్కువ ఉండాలి. సో రిమెంబర్ 10 యొక్క కరస్పాండింగ్ నెంబర్ ఏం చూసారంటే 3 ఇంటూ 11 సమ్ వచ్చినప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, 2. అండ్ దెన్ 12 వచ్చినప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ నెంబర్ ఎంత, 1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఈ అంటే నా ఫేవరెట్స్ ఎంతంటే ఇక్కడ 6. సో ప్రాబబిలిటీ టోటల్ 9 కంటే ఎక్కువ రావాలన్నప్పుడు ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ సో సింపుల్, విచ్ ఇస్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. కరెక్ట్? ఇన్ సచ్ కేస్ 6/36, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/6. 1/6, దట్స్ ఇట్. సో 9 కంటే ప్రాబబిలిటీ ఎక్కువ రావాలనే ఛాన్స్లో ఎంత ఉంటుందంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 1/6. సో సీ ద స్క్రీన్, లుక్ అట్ ద థర్డ్ క్వశ్చన్. సో గెటింగ్ ఎ టోటల్ ఆఫ్ 9 or 11. I repeat it, if you observe the screen, if you observe the question, so getting a total of 9 or 11 అంటున్నాడు. ఇన్ ద సెన్స్ ఇక్కడ నాకు 9 రావచ్చు, లేదు అంటే 11 రావచ్చు. ఐ మీన్ టోటల్ నాకు 9 కానీ లేదంటే 11 కానీ, అంటే ఆర్ కండిషన్ ఉంది. సో ఆర్, సో రిమెంబర్ అండ్ ఇస్ ఆల్వేస్, అండ్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్ ఆర్ రిప్రజెంట్స్ అడిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. అవునా? సో 9 or 11. సో 9 కానీ లేదంటే 11 కానీ. నా ఇన్ సచ్ కేస్ సో ఫేవరెట్ మీరు చూసినట్లయితే ఎన్ ఆఫ్ ఎస్, ఇట్ ఈస్ సో సింపుల్, వన్స్ అగైన్ ఇట్ ఈస్ 36, విచ్ ఇస్ 6 square. టోటల్ అవుట్కమ్స్ 2 డైస్ త్రో చేసినప్పుడు సేమ్ 36 సేమ్. సో ఎన్ ఆఫ్ ఈ మీరు చెక్ చేసినట్లయితే, సో ఎన్ ఆఫ్ ఈ మీరు చూడండి ఒకసారి, 9 కానీ 11 కానీ అంటున్నాడు. సో ఎన్ ఆఫ్ ఈ, ఓకే ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ పి ఆఫ్ ఈ డైరెక్ట్గా చెప్పిస్తాను. ఇట్ ఈస్ సో సింపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ వచ్చినప్పుడు మీరు ప్లస్ అడిషన్ కండిషన్ మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. 9కి మీరు రెస్పెక్టివ్ నెంబర్ ఏంటి అంటే చూసారు అంటే, ఫేవరెట్ చూసారంటే నెంబర్ 4, అండ్ ఆర్ అంటే ఇట్స్ ప్లస్ ప్రాబబ్లీ. సో 11 అని మీరు చూసినప్పుడు 11 యొక్క ఫేవరెట్, 11కి కరస్పాండింగ్ నెంబర్ ఎంత, 2. సో ఫేవరెట్ అనేది 2 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 36. సో ఇది 9 యొక్క కరస్పాండింగ్ నెంబర్ 4, ఇది 11 యొక్క కరస్పాండింగ్ నెంబర్ 2. సో ఆర్ అనే కండిషన్ ఇచ్చాడు కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అడిషన్. అండర్స్టాండ్, వెన్ ఇట్ కమ్స్ టు ప్రాబబిలిటీ, ఆర్ రిప్రజెంట్స్ అడిషన్ అండ్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6/36, 6 ones 6, and which is 1/6. Which is 1/6. And now if you observe next question, find the probability of getting a doublet antunnadu. So doublet is nothing but same numbers. So 1,1 అనేది doublet, 2,2 అనేది doublet, 3,3 అనేది doublet. So ఈ doublets, for example, నేను 2 dice ని so I'm throwing 2 dice. Okay, so I'm rolling out or throw however the way you want. మీరు rolling out అన్నా throwing అన్నా both give you the same sense. సో 2 డైస్ నేను వేస్తున్నాను అండ్ నాకేం కావాలంటే డబ్లెట్ కావాలి. ఇన్ ద సెన్స్, సో నా ఫేవరెట్ ఇక్కడ ఏంటి, నా యొక్క ఫేవరెట్ అవుట్కమ్ అంటే నా యొక్క రిక్వైర్డ్ అవుట్కమ్ ఏంటంటే 1,1 కానీ, 2,2 కానీ, 3,3 కానీ, 4,4 కానీ, 5,5 కానీ, 6,6 కానీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది
ఛాన్సెస్ ఎంత ఉంది అనేది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫేవరెట్, కరెక్ట్. సో మీ ఫేవరెట్ అని మీరు ఎలా నోట్ చేస్తారు, ఎన్ ఆఫ్ ఈలో నోట్ చేస్తారు. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో మీ ఫేవరెట్ మీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ లేదు మీ ఫేవరెట్ అవుట్కమ్ ఎంత అని చూసినట్లయితే 6. నా సో టోటల్గా ఎన్ ఆఫ్ ఎస్ మీరు చూసినట్లయితే 2 డైస్ అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అని మీరు చెక్ చేసినట్లయితే వీ నో దాట్ డైస్కి 6 ఫేసెస్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ 2 డైస్ మనం త్రో చేస్తున్నాం. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటుంది, 36 అవుట్కమ్స్. సో అది ఎలా మీకు తెలుసు కదా, 1,1 1,2 ఇట్ గోస్ ఆన్ 1,6 అండ్ 2,1 2,2 గోస్ ఆన్ 2,6. ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్ నేను క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్ 6. నా ఇట్ ఇస్ సో సింపుల్, P of E నేను ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఇస్ ప్రాబబిలిటీ. సో ఆబ్వియస్లీ 6/36 ఇట్ ఇస్ ఆబ్వియస్లీ 1/6. దీస్ ఆర్ ఈజీ, కరెక్ట్. Now, if you observe the next question, getting a doublet of even numbers అంటున్నారు. సో doublet of even numbers, see doublet అయి ఉండాలి. 2 కేసెస్ ఒకే దాంట్లో ఉంది. doublet of even numbers in the sense ఈ పేర్ 1,1 2,2 సేమ్ నెంబర్స్ అయి ఉండాలి. డబ్లెట్ అంటే అట్ ద సేమ్ టైం ఈవెన్ నెంబర్స్ అవ్వాలి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే ఈవెన్ నెంబర్స్ పేర్స్ సేమ్ డబ్లెట్స్ చెక్ చేశారంటే 1,1 ఈవెన్ నెంబర్ కాదు. సో ఐమ్ గోయింగ్ టు ఎరేజ్ ఇట్. 3,3 ఈవెన్ నెంబర్ కాదు. సో దిస్ ఇస్ నాట్ ద రిక్వైర్డ్ డబ్లెట్. 5,5 ఈవెన్ నెంబర్ కాదు. దిస్ ఇస్ నాట్ ద రిక్వైర్డ్ డబ్లెట్. సో రిక్వైర్డ్ డబ్లెట్ మీరు చూసినట్లయితే 2,2 4,4 6,6. ఇన్ సచ్ కేస్ నా ఫేవరెట్ అవుట్కమ్స్ చూసినట్లయితే ఎన్ ఆఫ్ ఈ ఏంటి ఇక్కడ 3 అంతేనా. సో నాకు 2,2 రావాలి, లేదు అంటే 4,4 రావాలి, లేదంటే 6,6 రావాలి. దీనికి ప్రాబబిలిటీ ఎంత ఉండాలి. సో ఇన్ సచ్ కేస్ నా రిక్వైర్డ్ అవుట్కమ్ ఎంతంటే ఇట్స్ లైక్ ఫేవరెట్ అవుట్కమ్ ఆర్ రిక్వైర్డ్ ఎలా అన్నా మీరు తీసుకోవచ్చు విచ్ ఇస్ 6 అండ్ ప్రాబబ్లీ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మీరు చూసినట్లయితే 6/2 విచ్ ఇస్ 36 అండ్ దెన్ దీని యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది విచ్ ఇస్ సో సింపుల్ 3/36 విచ్ ఇస్ 1/12. That's it, 3/36 which is 1/12. Alright, I hope you understand how dice work. Now let us get into the next question. So 4 dice question. Alright, ఇంతసేపు మనం చూసింది ఏంటంటే 2 dice పైన questions మనం డిస్కస్ చేసాం. This is 4 dice. Guys, this is going to be bit tricky and complicated. This is not as easy as you think. So level 3 questions, I mean hard questions, dices మీద ఎలా ఉండొచ్చు అంటే it's so simple. So only 1 die rolling లేదా 2 dice rolling అంటే it is going to be easy for you to fetch the answers summation లో ఇందాక ఈ షార్ట్ కట్ యూస్ చేసి మనం తీసుకొచ్చేయచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 3 dice ఇట్ మేక్స్ యువర్ క్వశ్చన్ కాంప్లికేటెడ్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీకు హియర్ అండ్ దేర్ చాలా రేర్గా అడుగుతారు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు answer this kind of questions as well. So let's see the question. First question, 4 dices are rolled simultaneously. Here 4 dices. Find the probability of. Okay, before you read the first and second and third and fourth question, ఈ particular sub questions